బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. భక్తులకు సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? 12 రాశుల వారికి మేషరాశి నుండి మొదలుకొని మీనరాశి వరకు సెప్టెంబర్ నెలలో వారికి గోచార పరంగా ఇచ్చేటువంటి ఫలితాలను చెప్పబోతున్నాం. మేషరాశి వారి ఫలితాలు ఈ నెలలో ఆదాయంలో కొంత ఇబ్బంది తప్పదని సంఘటన చెప్తుంది. పనులు చేయబుద్ధి కాదు, బద్ధకం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా కొంత అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. చికా కలిగించే సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సంతాన రీత్యా ఇబ్బందులు, స్త్రీ సౌఖ్యం తక్కువ, ప్రయాణమునందు కష్టము, కోపం అధికం, ముఖ్యంగా వాహనం వల్ల ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మేషరాశి జాతకులకి. వృషభ రాశి వారి సెప్టెంబర్ నెల ఫలితాలు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి లాభమే. ఆరోగ్యం బాగుండి ఆదాయం కూడా ఎటువంటి లోటు ఉండదు. కుటుంబంలో సంతోష వార్తలు, సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, శత్రువులపై ఆధిక్యత, సంఘంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధ కార్యాలు పూర్తి, చేయు వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి, కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవును. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనే చూపిస్తుంది గోచార పరంగా. మిథున రాశి వారి గోచార ఫలితాలు సెప్టెంబర్ నెలలో చూసుకోవాలనుకుంటే కనుక చేయు వృత్తి వ్యాపారంలో అనుకూలత, అన్నిట విజయం చేకూరును, ఆరోగ్యం బాగుగా ఉండును, ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగించును, పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు, సంతానం కూడా స్థిరత్వం పొందుటచే ఆనందం, నూతన పరిచయాలు లాభించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఈ రకంగా మిథున రాశి వారికి కూడా గోచార ఫలితాలు సెప్టెంబర్ నెలలో కొంత అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి గోచార ఫలితాలు గ్రహాల అనుకూల సంచారం వల్ల చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించును, ధనలాభములు, ఎంతో కాలంగా ఉన్న పనులు పూర్తి అగును, శత్రువులే మిత్రులయ్యే అవకాశం ఉంది. శారీరక సౌఖ్యము, పితృవంశ సహకారం లభించును, నూతన వ్యక్తుల పరిచయాలు, అధికారుల సహాయ సహకారాలతో వీరు చక్కటి గోచార ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. వీరికి ప్రయాణంలో కూడా మంచి ఒక సౌఖ్యం అంటే కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా చూపిస్తుంది కర్కాటక రాశి జాతకులకి గోచార ఫలితాలు. సింహరాశి. ఈ సింహరాశి వారికి సెప్టెంబర్లో ఇచ్చేటువంటి గోచార ఫలితాలు ఈ నెలలో కొంత పర్వాలేదు. ఏ పనిలో అయినా నష్టాలే. మీ ఉద్రేకం, కోపం వల్ల అనేక విషయాలలో నష్టపోయే అవకాశం ఉంది. మీ ప్రవర్తన ఇతరులకు నచ్చదు. ప్రతి చిన్నదానికి ఉద్రేక పడే అవకాశం ఉంది. చేయి పనులకు శిక్ష అనుభవించవలసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుండదు. ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ధనం లభించును. కొంతవరకు సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్తున్నారు. వారు కొంత కోపాన్ని తగ్గించుకొని ఉన్నట్లయితే కనుక కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రత్యేకంగా సింహరాశి వారికి ఇచ్చేటువంటి సూచన సెప్టెంబర్ నెలలో. కన్యారాశి. ఈ నెలలో మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలమే. వృత్తి వ్యాపార యందు రాణించును. గతంలో అందవలసిన ధనం చేతికందును. పనులు పూర్తి చేయగలరు. ఆరోగ్యం కొంత పర్వాలేదు. పరామర్శలు చేయుదురు. పితృ లేదా మాతృ వర్ష సూతకాలు వచ్చే అవకాశం ఉంది.
మనశ్శాంతి ఉండదు, కొన్ని విషయాల యందు బాధలు కలిగించే అవకాశం ఉంది, ఉద్యోగులకు గృహచనం తప్పవు. ఈ కన్యా రాశి వారికి కొంత సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు అనేది కొంత ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఉంది. తులారాశి, ఈ తులారాశికి కూడా సెప్టెంబర్ నెలలో గోచారపరంగా ఇచ్చేటువంటి గ్రహాల యొక్క ఫలితాలు, ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం మించి ఖర్చులు ఉంటాయి, ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా చికాకులు పడే అవకాశం ఉంటుంది, ఉద్రేకం కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య భంగములు, కుటుంబ చిక్కులు, విరోధాలు, కార్యాటంకములు, మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. ప్రయాణంలో ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా చెప్పినట్లయితే కనుక తులారాశి వారికి కూడా సెప్టెంబర్ నెలలో గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోవడం వల్ల వారికి కూడా కొంత ప్రతికూల గ్రహచార ఫలాలు అనేవి సంభవిస్తున్నాయని చెప్తున్నాం. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో వారికి ఇచ్చేటువంటి గోచార ఫలితాలు, ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా పూర్తి చేయగలరు, అన్ని విధాలుగా లాభమే. ఆరోగ్య లాభం, ధనమునకు ఇబ్బందులు ఉండవు, పరాక్రమంతో ఉంటారు, ఎంతటి వారినైనా ఎదురిస్తారు, వాదోపవాదాలలో మీదే పైచేయవుతుంది. వాహన సౌఖ్యం, దూర ప్రయాణాలు కలిసి వచ్చును, శత్రువులపై విజయం, విలాసవంతమైన ఖర్చులు. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారు చెప్పుకోవాలనుకుంటే కనుక కొంతవరకు వారికి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వారు ఏ పని చేసినా కూడా కొంత కలిసి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని చూపిస్తుంది వృశ్చిక రాశి జాతకులకి. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి జాతకులకి గురువు అధిపతి అవుతాడు. ఈ గురువు అధిపతి యొక్క ప్రభావం వల్ల ఈ సెప్టెంబర్ నెలలో వీరికి ఈ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పుకుందాం. ఈ నెల ప్రథమార్థం బాగుండదు, ద్వితీయార్థంలో కొంతమేర అనుకూలించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కబడును, ఆర్థికంగా పర్వాలేదనిపించును, అవసరానికి ఏదోలా ధనం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషాలు, వాహన సౌఖ్యం, బంధుమిత్రుల లాభాలు, వ్యవహారాల యందు అనుకూలత, భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు. కొంత సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి జాతకులకి ఫస్ట్ 15 రోజులు ప్రథమార్థం కొంత అనుకూలంగా ఉండదు, తర్వాత వచ్చే 15 రోజులు మాత్రం కొంత అనుకూలంగా ఉండేటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార పరంగా ధనుసు రాశి వారి జాతకులకు అని చెప్తున్నాం. మకర రాశి, ఇది 10వ రాశిగా చెప్పుకుంటాం. దీనికి శని అధిపతి అని చెప్తారు మకర రాశికి. మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఏ విధంగా ఉందని చెప్పుకుందాం. గ్రహాల సంచారం అంతా అనుకూలంగా లేదు, ఆందోళన కలిగించు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు, ఊహించని సంఘటనలు ఎదురగుట, శారీరక ఇబ్బందులు, అకాల భోజనములు, మాట్లాడితే విరోధము, పరువు కోల్పోవుట, అపనిందలు, వస్తు నష్టము, సంతానం ద్వారా ఇబ్బందులు, స్త్రీ విరోధములు. అంటే ఇక్కడ చెప్పుకున్నట్లయితే కనుక మకర రాశి వారికి ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్లో కొంత అనుకూలమైన ఫలితాలు లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే వారికి ఒక గ్రహణం అనేది కూడా మనకు సంభవిస్తుంది సెప్టెంబర్లో పున్నమి రోజున. ఆ గ్రహణము కూడా కొంత మకర కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని కూడా మనకు ఈ యొక్క పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంత మకర రాశి జాతకులు కానీ కుంభరాశి జాతకులు కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్తున్నాం. అదేవిధంగా వారు గ్రహణపరంగా చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చేసుకోవలసిందిగా సూచిస్తున్నాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో గోచార పరంగా ఇచ్చేటువంటి ఫలితాలు, ఈ కుంభరాశి కూడా అధిపతి శని అవుతాడు. ఈ నెలలో 8వ ఇంట గ్రహ సంచారం వల్ల కొంత ఇబ్బంది తప్పదు. చేయి వృత్తి, వ్యాపారం ఆటంకాలు, వ్యతిరేకత, బంధుమిత్రులతో మాట పట్టింపులు, అనవసర ఖర్చులు, ఆరోగ్య భంగము, ఔషధ సేవ, వాహన భయము, ప్రమాదాలు, ఊహించిన సంఘటనలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్నాం మకర కుంభరాశుల వారికి ఈ సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలో సెప్టెంబర్లో ముఖ్యంగా ఈ గ్రహణం అనేది కొంత ఏర్పడడం వల్ల ఆ గ్రహణం అనేది కొంత ఈ శతభిష పూర్వాభాద నక్షత్రాలు రావడము, మకర కుంభరాశులకు ఆ గ్రహణ దోషం అనేది కొంత అధికంగా ఉండడం వల్ల వారికి కొంత
ఈ సెప్టెంబర్లో వారి యొక్క గ్రహస్థితి అనేది కొంత అనుకూలంగా ఉండదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక వారికి ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే ఫలితాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీనరాశి. సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి వచ్చేటువంటి వారి యొక్క ఫలితాల విశేషాలు: కుజ ప్రభావం వల్ల అనేక సమస్యలు ఏర్పడును, ఆరోగ్య భంగం, ధనమునకు ఇబ్బందులు, మనోధైర్యం కోల్పోవుట, వాహనం రిపేరు, గృహములో అశాంతి, దూర ప్రయాణములు, చికాలు కలిగించే సంఘటన జరుగును, వ్యవహారాలు ఆగిపోవును, సంతానం ద్వారా పీడలు, బాధతో విభేదాలు వచ్చును. అంటే ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ఈ యొక్క మీనరాశికి గురువు అధిపతి అయినా కూడా కుజుని యొక్క ప్రభావం చేత వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉందనేసి మీనరాశి జాతకులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మకర, కుంభ, మీనరాశుల వారికి గ్రహణం యొక్క ఇబ్బందులు అనేది ఖచ్చితంగా వారికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి చంద్రగ్రహణ సమయంలో వచ్చేటువంటి ఆ గ్రహ దోషాలు తొలగిపోవడానికి వీరికి కావాల్సినటువంటి పరిహారం చేసుకొని చక్కటి ఆ గ్రహశాంతి కొరకు వారు చేయాల్సిన పరిహారం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. For more videos like this, subscribe Big TV channel.